ఈరోజు సిస్టర్ మనకైతే రాఖీ కట్టబోతుందన్నమాట. రక్షాబంధన్ రోజు అటు తిరిగి సిస్టర్, ఈమె నా సిస్టర్. యూ కమ్ హియర్, దిస్ బ్యూటీస్ మదర్. రాఖీలు తీసుకురండి. పుట్టి అమ్మ గోల్డా ఎవరంగా ఉందే. నా పేరు అదే. నీ పేరే ఏదే? చీ. రాఖీ పండుగకి కరెక్ట్ గా నెల రోజుల ముందు నుంచే మా అమ్మ ఇంకా మా సిస్టర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మరి తీసుకొచ్చారంట ఈ రాఖీని. ఎవరైనా రాఖీ మీద దేవుడు ఉండేది ఏదైనా రాస్తాను, నువ్వేంది నువ్వు ఇట్లా చేసావు? ఎచ్చులు పడుతుంటావు కదా అందుకే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా సిస్టర్ రాఖీ మీద ఎచ్చలోడానికి రాపిడం ఏమో గానీ నాకైతే మాత్రం ఆ పేరు కరెక్ట్ గా సెట్ అయిందని నేను అనుకుంటున్నా. మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎచ్చలోడా అంట. రాఖీ పండుగ రోజు ప్రతి సిస్టర్ బ్రదర్ కి హారతి అయితే ఇస్తుంది అనమాట. ఆ హారతి వెనక అర్థమైందో మనకైతే తెలియదు గానీ ఏదో బ్రదర్ కి మంచి జరగాలనే ఇస్తారు. కానీ ఆ హారతి తీసుకుని బ్రదర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏదో యుద్ధంలో 100 మంది యోధులు తలలు నరికినట్టు ఫీలింగ్ వస్తుంది. డైటింగ్ లైట్ గా స్మాల్ పీస్ అందుకే ఎచ్చులోడా రాపిచ్చింది కాబట్టి నేనేం డైటింగ్ చేయట్లేదు, ఎక్కువ పెట్టు. తిను పట్టు తిను. సరిపోయారు ఇద్దరును. నేను కూడా పెట్టాలా? పట్టు. హ్యాపీ కదా? పో అయితే వెళ్ళు. నెక్స్ట్ రాఖీ కట్టేవాళ్ళు రావాలమ్మా. అది అవదమ్మా. ఏం కావాలా? ఏదో ఇస్తానన్నావు కదా. ఏం లేదు పో. నెక్స్ట్ రావాలి. Few moments later. ఇట్లా వెళ్ళేటట్లేరు, కలెక్షన్ కోసం వచ్చింది. గిఫ్ట్ ఇది నేను గిఫ్ట్ ఇస్తున్నాను. దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఉంది, ఆ విషయం నీకు తెలుసు ఎందుకంటే నువ్వే సెలెక్ట్ చేసావు కాబట్టి. అండ్ ఎవరికి చూపించకుండా వాడుకో, ఎంజాయ్. నెక్స్ట్ ఐటమ్ అండ్ మా బుడ్డకు వస్తుంది ఇప్పుడు. ఓకే, డెకరేషన్ అయితే బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎఫర్ట్స్కి అయితే నేను ఎప్పుడు దాసున్నై ఉంటాను. రాఖీలు పట్టుకురండి ప్లీజ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తిన పేరే బుడ్డక్ అనమాట. తినెవరో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నా ఛానల్ అయితే ఒక షార్ట్ పెట్టిన, అది చూడండి. అసలు ఎక్క నాకు కజిన్ కాదు, సిబ్లింగ్ కాదు, అసలు రిలేటివే కాదనమాట. కానీ ఇప్పుడు నాకు అక్క ఎలా అయిందనే కదా మీ డౌట్. చెప్తా వినండి. ఒకసారి సబ్స్క్రైబర్ అని చెప్పి ఇంటికి వచ్చింది అనమాట. ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చింది, ఇంటికి వస్తానే ఉండింది. ఇంకా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది అనమాట ఈ బుడ్డక్క అంటున్నాను కదా అని చెప్పి తక్కువ అంచనా ఇవ్వకండి. చూడడానికి బుడ్డగా ఉంటది కానీ తన ఏజ్ చాలా ఎక్కువ అనమాట. మీకు కరెక్ట్ 5 seconds టైం ఇస్తాను. తన ఏజ్ ఎంత గెస్ చేసి కామెంట్ చేయండి చూద్దాము. 1 2 3 4 5. ఆల్మోస్ట్ 90% పైన తప్పుగా కామెంట్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ 90% ఏమని కామెంట్ చేస్తుంటారు తెలుసా? 26, 27, 28 అని. కానీ అక్క ఏజ్ 31. మీరే కాదు, ఆ విషయం తెలిసిన తర్వాత నేను, బేబమ్మ, మా అమ్మ, హనీతో పాటు అందరం షాక్ అయ్యాము. నువ్వు అనకూడదు. నువ్వు నాకు ఇవ్వాలి. అక్షంతలు ఎత్తుకురాపో. ఏంది ఏమంటే పోసినవు అక్క? ఊరి నాయన ఇన్ని వేసింది నెత్తి మీద. Few moments later. అప్పుడు ఫోటో వేస్తా చూడండి. ఆ ఫ్రెండ్షిప్ డే రోజు ఏంటంటే దగ్గర ఒక సగం మందికి నేను ఆ రోజు నాకు తెలుసు కదా బీచ్లో వేటేశారు. ఆ దెబ్బకి ఇంట్లో పడుకోన్నాను అనమాట. అప్పటికి చాలా మంది వచ్చారు. దగ్గర చెయ్యంతా నిండిపోయింది ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లతో. ఆ దెబ్బకి ఈ రోజు రాఖీ పండుగకి ఎంతమంది వస్తారా అని చెప్పి ఇగో తీసుకొచ్చా. టైం 7 అవుతుంది. ఎవరి ర్యాలీయే ఇగో చూడండి ఎన్ని ఎత్తుకొచ్చాను. మొత్తం క్యాడ్బెరీ స్టోర్లో ఉన్న కాడికి ఎత్తుకొచ్చేసాను. నేను కొనుక్కోను మా సెల్లెళ్ళ కోసం, అక్కల కోసం. తీరా చూస్తే ఎవరు రాలి. టైం ఎంత అయింది? 6:30 అవుతుందంట టైం, ఈవినింగ్. ఇప్పటికి ఎవరు రాలా ఇంకా. మా పెదమ్మా మార్నింగ్ నుంచి నన్ను కలవడానికి ఎవరు రాలా? కొంతమంది అబ్బాయిలు వచ్చారు, అమ్మాయిలు ఎవరు రాలేదు. అమ్మాయిలు ఎవరు రాలా? చిన్నప్పుడంతా నేను రాఖీ పండగకి భయపడి స్కూల్కి పోయేవాడిగా. పోతాను ఎందుకంటే ఎవరు కట్టర్లే నాకు. ఇప్పుడు ఎంత ఎదురు చూస్తున్నా ఎవరు రావట్లేదా? సర్లే ఈ 2 రాఖీలు ఏడ కుర్చీ ఎత్తుకుని వచ్చాడు. కుర్చీ వేయండి. యాడికి ఈరోజు పోయేదేలే. ఈరోజు ఏడే కూర్చుంటా. చాక్లెట్లన్నీ సేల్ అయ్యేదాకా రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లెక్క ఏడదాకా రావాలి రాఖీలు మొత్తం. కావాలంటే స్లీవ్ పైకి మడతేసుకుంటా. ఇది ఈ స్లీవ్ ఎడదా పెట్టుకుంటా. నాకు రాఖీలు నిండిపోవాలి ఎడదాకా. నేను ఏడే కూర్చుంటా. అక్క ఏం చేద్దామంటే ఇంకొక గంట కూర్చుంటా ఏడే చీకట పడేదాకా. ఎట్ట తర్వాత చీకట పడితే వీడియోలో బాగుండదు. వాళ్ళు ఏమైనా లేట్ అయింది అనుకో ఏం చేస్తావు అంటే నేను నీకు నువ్వు వెళ్ళి ఒక రాఖీ కట్ట ప్యాకెట్ ఉంటుంది ఒకటే. అన్నీ ఒకటే లాగా ఉండకూడదు. మళ్ళీ రాఖీలు వేరుగా ఉండాలా. ఒకటే ప్యాకెట్కి రావాలా. ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఎత్తుకురా. ఏడు నుంచి ఎడదాకా కట్టేద్దాం మొత్తం. చేతులు వరకు చూపిద్దాం. నీ చేతులు చూపించుకుని వరకు రాఖీ కట్టేస్తా. టక ఎడిటింగ్ చేసేస్తా. మొత్తం చెయ్యంతా రాఖీలు వచ్చేయాలా. ఏమంటారా? చాక్లెట్లు బిల్లు కూడా నా దగ్గరే ఉంది. రెట్ నుంచి వేరే ఐటమ్స్ ఏమైనా సామాన్లు ఎత్తుకొచ్చేస్తా ఇంట్లోకి. ఏం చేస్తానంటే ఎడదాకా మొత్తం రాఖీలు కట్టి తమ్ముళ్ళ మీద పెడతా. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ లెక్క. ఎట్టుంది ఐడియా? అది మ్యాటర్. అండ్ అది మ్యాటర్. మనం అయితే ఇక్కడ వెయిట్ చేద్దాం.
hour later. చాలా సేపు చేతిలో చాక్లెట్లు పట్టుకుని అహర్నిశలు రాఖీ కోసం తప్పిస్తున్న నా కోసం అయితే ఒకరు వచ్చేసారు. ఎవరి పిల్లోడు రాఖీ పట్టుకున్నాడని ఆలోచిస్తున్నాడా? పిల్లోడు కాదు, పాపే. ఎవరని ఎదురు చూస్తున్నారా? మన చిట్టి చెల్లి సహస్ర. మన చిట్టి చెల్లి సహస్ర ఎలా పరిచయం అయిందో చెప్తాను, వినుకోండి. మన చిట్టి చెల్లి సహస్ర కూడా ఒక రోజు మన ఇంటికి అయితే వచ్చిందనమాట, సబ్స్క్రైబర్ అని చెప్పి. ఆ తర్వాత అలా హనీకి బాగా క్లోజ్ అయింది. సహస్ర వచ్చేసి 9th క్లాస్. జడలు పెంచుకునే వాళ్ళని, మేకప్ వేసుకునే వాళ్ళని తప్పని నేను అనట్లేదు, కానీ తను ఆడపిల్ల అయ్యుండి కూడా తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తోటి హెయిర్ ని అయితే కట్ చేసేసుకునింది. మళ్ళీ కొంతమంది కామెంట్లు పెడతారు, ఏం స్పోర్ట్స్ కి హెయిర్ కి సంబంధం ఉంది, చాలా మంది హెయిర్ ఉండి కూడా స్పోర్ట్స్ ఆడట్లేదా అని. తన హెయిర్ తన స్పోర్ట్స్ కి డిస్ట్రాక్షన్ గా ఉంటుంది, ఆ చిన్న డిస్ట్రాక్షన్ కూడా తనకు ఉండకూడదు అని చెప్పి హెయిర్ ని కూడా తీసేసింది. అంత ఇష్టం అనమాట. సహస్ర తను అనుకున్నట్టే తన డ్రీమ్ అచీవ్ చేయాలని చెప్పి, ఇండియాకి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పి ఖచ్చితంగా తనను బ్లెస్ చేయండి కామెంట్స్ లో ప్రతి ఒక్కరు. వాళ్ళలాగే వద్దులమ్మా, మీ అమ్మలాగా డాక్టర్. కోతులకు తయారవ్వక మీ మమ్మీ లాగా డాక్టర్ అవ్వు, ఓకేనా? అయినోళ్లే పొడుస్తుంటే ఏం చేయమంటావు చెప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సహస్ర ఒక్కటే కడితే సరిపోదు బ్రదర్, ఇంకా చాలా చాక్లెట్లు బాకీ ఉన్నాయి. కట్టాల్సిన దానికి చెయ్యి ఇంకా చాలా ఖాళీగా ఉందన్నమాట. నా మనసంతా రాఖీల మీదే ఉంది. ఇందాక మర్చిపోయినా, అసలు ఖర్చు పెట్టి కొనుక్కొచ్చిన గిఫ్ట్ అని నువ్వు జరగాలమ్మా. చాలా ఖర్చు పెట్టి కొనుక్కొచ్చిన గిఫ్ట్ అనమాట. ఈడు మర్చిపోయాను బుటక్కి. ఇదైతే ఈ గిఫ్ట్ నీకు సాయి ఇచ్చాడు కదా, నీకు సాయి ఇచ్చాడు కదా అన్నట్టు కాకుండా ఈ గిఫ్ట్ నీదే, అంటే నీకే నువ్వు కొనుక్కున్నట్లుగా పెట్టుకో. నువ్వు వీడియోలో అయితే చూపించిన అవసరం లేదు, ఓకేనా? హ్యాపీగా ఉంటుంది. ఉంది కదా గిఫ్ట్ బాక్స్ ఉంది, ఆ బాక్స్ లోపల ఐటమ్ ఉంది, గిఫ్ట్ ఉంది, ఓకేనా? నిజంగా ఉంది. గిఫ్ట్ రేట్ నేను చెప్పాల్సింది. ఇప్పుడైతే మనం వెయిట్ చేద్దాం మళ్ళీ. ఇంకా కలర్ దాటి పట్టుకోమ్మా కూడా. రాండి రావాలమ్మా, ఇంకా చాలా ఖాళీ. ఆ తర్వాత నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను. ఇంకా చాలా మంది వచ్చారనమాట. వాళ్ళకైతే వీడియోలో కనపడడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకైతే చాక్లెట్లు ఇచ్చేసాను. రాఖీలు అయితే చాలా కట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైతే చాలా దూరం నుంచి వచ్చి నాకు రాఖీ కట్టాలి కానీ కట్టలేకపోతున్నాను అనుకునే వాళ్ళు, మీరైతే సింపుల్ గా ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు అదే నాకు కట్టే రాఖీ ఇంకా చాలా పెద్ద గిఫ్ట్. ఉంటా, బాయ్.